వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. మంత్రి నారా లోకేష్ రామా అన్న కూడా వైఎస్ కాంగ్రెస్ మీడియాకి బూతు పదంలా వినిపిస్తుంది. ఆయన పొలిటికల్ ఎంట్రీ నుంచి ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో అదే తరహా కథనాలు రావడం కూడా సహజమే. అసలు ఆయన ఏం తప్పు మాట్లాడతాడా? ఆయన మాటల్లో ఏం తప్పులు దొల్లుతాయా? అసలు మనం ఏం చెప్పచ్చు, ఏం పోర్ట్రే చేయొచ్చు అని ఎదురు చూసేది మాత్రం ఖచ్చితంగా సాక్షి మీడియానే. అసలు ఇక సోషల్ మీడియా సైన్యం గురించి చెప్పనవసరమే లేదు. ఆయన కోసం నడిచే వైసీపీ సోషల్ మీడియా ప్రత్యేకంగా ఉంది. ఆయన పాదయాత్ర చేసే సమయంలో కూడా దాన్ని ప్రజలకు వ్యతిరేకంగా చూపేందుకు 1000 మంది వరకు సోషల్ మీడియా కార్యకర్తలు నియమించుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటువంటిది ఇప్పుడు అదే నారా లోకేష్ను, అదే వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా అభినందనలు తెలపటమే విశేషం. అయితే ఇప్పుడు అదే వర్గాల్లో నుంచి ప్రశంసలు రావటం రాజకీయంగా కూడా ఆసక్తికర పరిణామంగా మారింది. కారణం ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఒక సంఘటన. అయితే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందని విద్యార్థులు ఆహారాన్ని చెత్తబుట్టలో పారబోసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటం మనం చూసిందే. వరుసగా విద్యార్థులు భోజనం వదిలేయటం కూడా ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. మరి ఈ ఘటనపై వెంటనే లోకేష్ కూడా స్పందించారు. తక్షణమే 3 సభ్యులతో విచారణ కూడా జరిపించారు. సంబంధిత హెడ్ మాస్టర్ని ఏకంగా సస్పెండే చేశారు. భోజనం సరఫరా చేస్తున్న ఏజెన్సీపై చర్యలు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకి బహిరంగంగానే లోకేష్ క్షమాపణలు చెప్పారు. ఇదంతా మనం చూస్తూ ఉన్నదే నిన్నామన్నా. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. మరి ఇక్కడే ఈ వ్యవహారం రాజకీయ చర్చకు దారితీసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బాధ్యతను ఇతరులపై నెట్టే ధోరణి ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ లోకేషే స్వయంగా క్షమాపణ చెప్పటం కొంతమంది విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తప్పుని ఒప్పుకొని చర్యలు తీసుకోవడం పరిపక్వతకు నిదర్శనమని కూడా అభిప్రాయపడ్డారు. సాధారణంగా వేరే రాజకీయ నాయకులైతే ఖచ్చితంగా మేమేం చెయ్యం, అన్నీ చూడాలా అని కూడా మాట్లాడే తీరుంటుంది, వాళ్ళ మీద వాళ్ళు తప్పు పెట్టుకోకుండా. కానీ లోకేష్ మాత్రం ఇది ప్రభుత్వ తప్పే అని క్షమాపణలు చెప్పటమే ఇక్కడ ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ విషయం. మరి ఇదే అంశంపై ఒక టీవీ డిబేట్ కూడా జరిగింది. అయితే పాఠశాలలో మధ్యాహ్న భోజనం అంటే మిడ్ డే మీల్స్ బాగోలేదని విద్యార్థులు పారబోయటం సాక్షికి ఒక ప్రచారాస్త్రంగా మారింది. మరీ క్రమంలో దానిపై డిబేట్ కూడా పెట్టారు. ఓ 4 అస్మదీయ జర్నలిస్టులను తెచ్చి విశ్లేషకుల స్థానంలో కూడా కూర్చోబెట్టారు. అయితే ఇది ఖచ్చితంగా వాళ్ళ ఆయనవైతేనే హాఫ్ నాలెడ్జ్తో వాళ్ళందరినీ తీసుకురావటం, వాళ్ళపైన బురద చల్లటమే వీళ్ళ పని. మరి ఆ డిబేట్లో పాల్గొన్న ఒక విశ్లేషకుడు లోకేష్ చర్యలను అయితే బహిరంగంగా అభినందించారు. ఆయన నిర్ణయాన్ని పాజిటివ్ పాలిటిక్స్గా అభివర్ణించారు. సాధారణంగా విమర్శలు ఎక్కువగా వినిపించే వేదికలో ఇలాంటి ప్రశంసలు రావటం అంటే యాంకర్ని కూడా అక్కడ కొద్దిసేపు ఆశ్చర్యానికి గురి చేసినట్లుగా మనం ఖచ్చితంగా చూడొచ్చు. రాజకీయాల్లో ఇమేజ్ మేనేజ్మెంట్ కీలకం. విమర్శలు ఎదుర్కొన్న నాయకుడు ఒక సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటే గనక అది ప్రజాభిప్రాయాన్ని మార్చే అవకాశం ఉంటుంది. మరి మధ్యాహ్న భోజన ఘటనలో లోకేష్ స్పందన ఆయనకు రాజకీయంగా మైలేజ్ ఇచ్చిందని కూడా చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల అంశంలో సున్నితంగా వ్యవహరించడం ప్రజల్లో సానుకూల భావన కలిగించింది. అయితే ఇది ఒక సంఘటన మాత్రమే కాదు, దీర్ఘకాలికంగా ఇలాంటి స్పందన కొనసాగితే ప్రజల్లో ఆయనకు స్థిరమైన ఇమేజ్ ఏర్పడుతుంది. ప్రతిపక్షం దీన్ని ప్రచార కోణంలో చూసినా కూడా సాధారణ ప్రజలు మాత్రం మంచి చర్యల్ని ఖచ్చితంగా గమనిస్తారు. మొత్తానికి ఒక్క వైరల్ వీడియోతో మొదలైన ఈ ఘటన ఇప్పుడు రాజకీయ చర్చకే కేంద్ర బిందువైంది. విమర్శల నడుమ ఎదిగిన నాయకుడికి ఇది ఒక కొత్త ఇమేజ్ స్టార్టే, లేకపోతే ఇది తాత్కాలిక పరిణామమా అన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, తప్పుని ఒప్పుకొని చర్యలు తీసుకోవటం ఎప్పుడు రాజకీయాల్లో పాజిటివ్ సిగ్నల్నే ఇస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.